ఇది 3D ప్రింటింగ్ మెషిన్ అనమాట. దీంట్లో ఏం చేస్తే మనకి ఇండస్ట్రీ స్టైల్ కానీ ఎక్కడైనా మనం లో మెల్టింగ్ పాయింట్స్ ఉన్న అల్యూమినియం ఆర్ సిలికా యూజ్ చేసి మనం ఏదైనా టాయ్స్ కానీ ఏవైనా తయారు చేయడానికి ఈ మెషిన్ యూజ్ చేస్తుంది అనమాట. ఇది మేము ప్రోటోటైప్ తయారు చేసాము. దీనిలో యూజ్ చేసే మెటీరియల్ అనేది PLA అనమాట, ప్లాస్టిక్ పాలీలాక్టిక్ యాసిడ్ అనే మెటీరియల్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ఏదైతే కావాల్సిన షేప్ కావాలో దాన్ని కొలైడర్ సాఫ్ట్వేర్లో అది డిజైన్ చేసుకొని దాన్ని SD కార్డ్ ద్వారా దీనికి ఇన్పుట్ ఇచ్చుకుంటున్నాం. సో దాని ద్వారా ఏంటంటే ఇది రీడ్ చేస్తుంది అనమాట. ఏదైతే మనకు ఇచ్చుకున్నాం ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అది రీడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే దీంట్లో హెడ్ ఉంటుంది, ఇది హెడ్ అంటారు, అలాగే ఇది బెడ్ అంటారు. వీటి యొక్క టెంపరేచర్స్ అనేవి మనకి రూమ్ టెంపరేచర్ ఎలా ఉందో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట. ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా అనేది మన రూమ్ టెంపరేచర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇది బేస్ అయి ఉంటుంది టెంపరేచర్, నాజిల్ టెంపరేచర్ అండ్ బెడ్ టెంపరేచర్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఈ PLA మెటీరియల్ అనేది ఆ నాజిల్లో ఫీడ్ చేస్తున్నాం. ఆ ఫీడ్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ హీటింగ్ కాయిల్స్ ఉంటాయి. ఆ హీటింగ్ కాయిల్స్ ద్వారా ఈ PLA మెటీరియల్ అనేది మెల్ట్ అయ్యి మనకి థ్రెడ్డింగ్ ఉంది కదా, ఆ స్టిచ్చింగ్ చేసిన థ్రెడ్డింగ్ ఉంటుందా అంత తిన్నుగా వస్తుంది అనమాట ఇది మెల్ట్ అయిన తర్వాత. సో అంత తిన్నుగా మనం ఈ బెడ్ మీద మనకు ఏదైతే కావాలో రిక్వైర్డ్ షేప్ అనేది మనం ఈ బెడ్ మీద మనకు ఆ షేప్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే తక్కువ మెటీరియల్తో మనం ఆబ్జెక్ట్ని ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు మేము చేసిన ప్రాజెక్ట్స్ అనేవి ఇవన్నమాట. 3D ఫేజెస్ ఏమైనా అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏదైనా ఫేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే స్కానర్ ద్వారా ఫస్ట్ మనం స్కాన్ చేసుకుంటాం. స్కాన్ చేసిన తర్వాత దాన్ని కొలాడో అనే సాఫ్ట్వేర్లోని మనం ప్రింట్ ప్రిపేర్ చేసుకొని ఆ ప్రింట్ని SD కార్డ్ అనే SD కార్డులో కాపీ చేసుకొని కంట్రోలర్కి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్పుట్ ప్రకారం మనకి డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. దీనిలో 3D టాయ్స్ దగ్గర నుంచి ఎక్కడ వరకు ఎటువంటి 3D ఫార్మ్స్ అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో వాటిలో వాడుతుంటారు. ఎందుకంటే మనకు దొరికే బాడీస్ అనేవి వితౌట్ ఫేస్ లేకపోతే డీకంపోజ్ అయిపోయిన ఎటువంటి బాడీస్ అయినా వాటి స్కల్ని మనం స్కాన్ చేసి వాటి ఇనీషియల్గా స్కల్ని మనం స్కాన్ చేసుకొని ఆ తర్వాత దాన్ని ప్రింట్ అనేది దానికి ఇస్తే దాన్ని ఫేస్ అనేది క్రియేట్ చేస్తుంటుంది. ఇనీషియల్గా అక్కడ మనం ఎక్కువగా యూసేజ్ అనేది మన ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఆబ్జెక్ట్స్ ఎక్కడ నుండి వస్తాయి? ఆబ్జెక్ట్స్ అనేది కరిగి మనం దానిపడి ఉంటుంది ఆ లేయర్తో మెటీరియల్ అనేది లేయర్ బై లేయర్ ఫామ్ అయ్యి మనకి ఈ ఫామ్ వస్తుంది. షేప్ ఆ షేప్ ప్రిపేర్ చేస్తుంది. డెమో నేను చూసి ఒక ఐటమ్ ప్రిపేర్ అవుతున్నా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.